జై శ్రీరామ్. రామచంద్ర అవతార పురుష. తిరుపతి వెంకటేశ్వర దొర నిన్నే దిక్కని నమ్మినామురా. తిరుపతి వెంకటేశ్వర దొర నిన్నే దిక్కని నమ్మినామురా. నీకై మొక్కులు చెల్లించుటకు, ముక్తి కోసరమై నీ దర్శించుటకు, మొక్కులు చెల్లించిన వారికి ముక్తి నొసగుచుంటివట. తిరుమల వెంకటేశ్వర దొర నువ్వే దిక్కని నమ్మినామురా. దిక్కేదో దైవమేదో సర్వ దిక్కులకు నీవే మాకు దిక్కు, దిక్కని నమ్మినామురా. మా యొక్క కోరిక తీర్చి పంపరా. తిరుపతి వెంకటేశ్వర దొర నిన్నే దిక్కని నమ్మినామురా. మాయ ఏదో కప్పి ఉంది, మాయ ఏదో కప్పి ఉంది, కప్పి ఉన్న మాయ ఏదో మంచిని తెలియకుంది. తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మినామురా. మాయ నుండి మమ్మలను కాపాడి బ్రోచేటి అయ్యవని అమ్మవని అన్నీ నీవని నమ్మి ఉన్నామురా. నిన్ను నమ్మి ఉన్నామురా. తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మినామురా. దొరలకు దొరవు, సర్వ దిక్కులంతా ఉన్నవాడి భక్తి లేని వారికి ఎంతో దూరంగా వెళ్ళిపోతావు. భక్తి వారిని నీ మాయ చేత మోహింపజేస్తావు. భక్తి ఉన్నవారికి కూడా ఆ మాయతో పరీక్ష పెడతావు. ఎన్ని చేస్తావో తండ్రి, అంతా నీ ఆనందమే, సర్వం నీ ఆనంద నిలయం. అదే మాకు సర్వ శ్రీరామరక్ష అని అంటూనే అప్పుడు గ్రామస్తులంతా కూడా గురువుగారు, ఆ తర్వాత గోపకాంతలు శ్రీకృష్ణుని యందు వ్యామోహం అలాగే కొనసాగించారా, విడిచిపెట్టారా? తర్వాత ఏం జరిగింది అడిగారు. ఆయన గోపకాంతలు వారు ఆ యొక్క లీలామానుష వేషధారి యొక్క సౌందర్య స్వరూప మధుర మానంద దరహాస ఆ యొక్క కంటి చూపులను మైమరిపించిపోయినటువంటి వాళ్ళల్లో మత్తు ఎలా వదులుతుంది? వదలదు. పువ్వులలో తేనె అలా పువ్వులు పూయగానే అందులో తేనె ఉంటుంది అని తెలిసిన సీతాకోక చిలుకలు కానీ 9 కానీ వెంటనే వచ్చి దాన్ని తాగాలనుకుంటూ ఉంటాయి. కనుక మహత్తరమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రేమ లభించినటువంటి వీళ్లకు ఆ మత్తు ఇంకా వదలలేదు. వదలకుంటే వాళ్ళు తాపత్ర పడి 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 ఆ తర్వాత ఏమంటున్నారంటే, ప్రాణేశ్వర నీవు మమ్మలను నడియేట్లో వదిలిపెట్టేట్టే వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము అటు గట్టు చేరలేకుండా ఇటు ఇటు పోలేకుండా ఉన్నాము. ఎందుకు? నీ మీద వ్యామోహం తగ్గడం లేదు. నీ మధురమైన దరహాసాలు మమ్మల్ని లాగుతున్నాయి, పీకుతున్నాయి. నీ ప్రియవదనమైనటువంటి ప్రియారకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ చూపులు, ఆ కంటి చూపులు మమ్మలను కదిపి వేస్తుంది, హృదయాలను పిండి వేస్తుంది. కడుపులో ఒక ఆకలి వేయటం లేదు, ఎటువంటి సంతోషము కలగడము లేదు. ఎక్కడ సంతోషం ఉందో, ఎక్కడ ఏముందో అర్థం కావడం లేదు. ప్రియుడవు నీవు. ఈ యొక్క ప్రియ సకులను ఆనందింపచేయమని మేము వేడుకుంటే, మేమన్నీ నీ కోసం వదిలిచిపెడుతుంటే, త్యాగం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు స్వామి, ఏమయ్యాం అని ఏడ్చి బాధపడి చివరికి వారు ఏమంటున్నారంటే, ప్రియుడా, సకుడా, లేదా ప్రాణేశ్వర, జీవితేశ్వర, ఆత్మేశ్వర, సర్వేశ్వర, నీవు ఎవరైనా ఈ రేపల్లలో అడుగుపెట్టావు కనుక అప్పటి నుండి మాలో తీరని వ్యామోహం పెరిగిపోయింది. పెరిగింది ఎలాగూ వదులుకోలేక నీ దగ్గరికి వచ్చావు. అయితే నీవు మమ్మలను అలా ఉద్రేకపరిచింది నీ ఆనంద స్వరూపం, నీ దివ్య స్వరూపం, నీ దివ్య మంగళ ఆకారం, నీ యొక్క ఛాతి, నీ యొక్క ఈ సౌష్ఠవం, నీ మణిహారాలు, నీ యొక్క సుందర రూపం. ఈ సుందర రూపంతో ఈ
ఈ ముక్కోటి దేవతలు ఎక్కడ వెతికినా కూడా అంత సుందర రూపం కనబడదు మాకు. అటువంటి రూపాన్ని చూపించి మా యొక్క ఆనందాన్ని అనుభవనీయకుంటే వాళ్ళు వెళ్ళిపోయావే, మా కోరిక తీర్చుకుంటూ పోయావు కదా. ఇందా గోవి కృష్ణం వందే జగద్గురు.